అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో వెల్కమ్ బ్యాక్ టు ఈ వీబీ కోర్సెస్లో నేను మీ అందరి కోసం చేస్తున్న కోకా క్రాష్ కోర్స్. ఆబ్వియస్లీ కోకా ఇస్ ద ఫస్ట్ వన్. దీని తర్వాత విల్ డిస్కస్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. బట్ ఈ ఫ్రీ క్రాష్ కోర్స్ మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. దయచేసి మీ సపోర్ట్ని లైక్స్ కానీ, షేర్స్ కానీ, సబ్స్క్రైబ్స్ కానీ, ఎంగేజ్మెంట్కి ఈ మధ్యకాలంలో 2024లో మీలో అందరికీ కూడా సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ అంటే ఏంటో తెలుసు కదా. సో ఎంగేజ్ అవ్వండి గైస్ ఈ కంటెంట్తో. యూట్యూబ్ ఇంకా ఎక్కువ పుష్ చేస్తుంది, రైట్? అండ్ ఆబ్వియస్లీ ఈ వీబీ కోర్స్ అనేది కొత్త ఛానల్, బట్ మీరందరూ సపోర్ట్ చేస్తే దీన్ని కూడా త్వరగా గ్రో చేయడం చాలా చాలా ఈజీ. సో ప్లీజ్ టు సపోర్ట్ గైస్, ఓకే? సో ఇవాళ ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ 2 మేజర్ టాపిక్స్, ఓకే? అండ్ దాంట్లో ఫస్ట్ది ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అనమాట. సింపుల్ టాపికే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అడ్రసింగ్ మోడ్స్. సో రెండు కూడా కొంచెం లైక్ దే రిలేటెడ్ టు ఈచ్ అదర్, రైట్? సో ఇట్ విల్ బీ ఈజీ టు కవర్ దాట్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ద సేమ్ వీడియో, ఓకే? ఫస్ట్లీ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అంటే ఏంటంటే సీనౌ ఇందాక నుంచి ఏమంటున్నాం మనం, ఐఆర్ అనే రిజిస్టర్లో మెమరీ నుంచి, ఇది మెమరీ అనుకుందాం, ఇలాగా గీసాం కదా సెల్స్, ఓకే? సో ఇక్కడ ఉందనుకుందాం ఇన్స్ట్రక్షను, తీసుకొచ్చి పెడతాం ఐఆర్లో, అండ్ ఐఆర్ నుంచి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. లైక్ ప్రాసెసర్ విల్ టేక్ దట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్, రైట్? నౌ దేనికైనా సరే, రైట్, మీకు అంటే చిన్నప్పుడు గుర్తుంటే వీ హ్యాడ్ అ ఫార్మాటింగ్ ఫర్ రైటింగ్ లెటర్స్, రైట్? లెటర్ రైటింగ్ అన్నప్పుడు లైక్ ఫ్రమ్, ఆ తర్వాత టు, తర్వాత దాని ఏమంటారు, హెడింగా, ప్రాబ్లీ హెడింగ్, టైటిల్ ఆర్ హెడింగ్, సారీ హెడింగ్ కాదు, సబ్జెక్ట్ గుర్తొచ్చింది, ఓకే? సబ్జెక్టు, ఆ తర్వాత బాడీలో ఇన్ని పారాగ్రాఫ్స్ అని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ సెలటేషన్ ఫ్రమ్ ఆర్ యువర్ సిన్సియర్లీ, ఆ తర్వాత యువర్ నేమ్, సిగ్నేచర్. సో ఎప్పుడు కూడా స్ట్రక్చర్డ్గా ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ సంథింగ్ దానికి ఫార్మాట్ ఉండాలి, రైట్? అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఆర్ ఇన్ జనరల్ కంప్యూటర్ సైన్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్ట్రక్చర్డ్, బికాజ్ ఇది బేసిక్గా కొన్ని రూల్స్ మీద కంప్లీట్ మన ఈ సిస్టమ్స్ వర్క్ అవుతాయి, రైట్? ఈవెన్ ఏఐలో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్. ఐ మీన్ ఇట్స్ జనరేటింగ్ డేటా. ఈవెన్ ఇన్ జెన్ ఏఐ ఇట్స్ జనరేటింగ్ డేటా, బట్ ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ రూల్స్, ఓకే? సో ఇదందరికీ చూస్తే ఇప్పుడు నేను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ C++ ఉంది, సి అవుట్ హెలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేస్తాను, ఆర్ సింపుల్ వర్డ్స్లో స్క్రీన్ మీద లాగ్ చేస్తాను, రైట్? హెలో వరల్డ్ అని చెప్పి ఇక్కడ స్క్రీన్ మీద షో చేస్తాను. ఇక్కడ నేను సి అవుట్ హెలో వరల్డ్ అని చెప్పి ఇక్కడ ఒక కీవర్డ్ వాడి, ఈ విధంగా సింబల్స్ వాడి, స్ట్రింగ్స్ వాడి, లాస్ట్ సెమికోలన్ వాడి ఇంత కష్టపడాలా? వై నాట్ సే ప్లీజ్ షో హలో వరల్డ్ ఆన్ ది స్క్రీన్. ఈ విధంగా నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు కదా. ఇది కూడా ఇన్స్ట్రక్షనే, రైట్? ఇది కూడా ఇన్స్ట్రక్షనే. దీంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి ఒక సింటాక్స్, అగైన్ వాట్ ఈస్ సింటాక్స్, సెట్ ఆఫ్ రూల్స్ వాడి రాసిన ఇన్స్ట్రక్షను. ఇదేమో నార్మల్ సింపుల్ ఇంగ్లీష్, ప్లెయిన్ ఇంగ్లీష్లో రాసిన ఇన్స్ట్రక్షన్, రైట్? కానీ బేసిక్లీ ఈ ఇన్స్ట్రక్షన్ని రన్ చేయవలసింది ఎవరు? ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్స్ని ఎలా రన్ చేయాలి అని చెప్పడానికి, అగైన్ చెప్పినట్లుగా ది కంప్లీట్ కంప్యూటర్ సైన్స్ లైక్ ద హోల్ డిజిటల్ వరల్డ్ యాక్చువల్లీ రన్స్ ఆన్ సెట్ ఆఫ్ రూల్స్. లైక్ రూల్స్ లేకుండా ఏది పనిచేయట్లేదు డిజిటల్ వరల్డ్లో, ఓకే? సో ఆ రూల్స్ డిఫైన్ చేస్తున్నప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ నుంచి ఏం చెయ్యాలి, ఇప్పుడు ఈ ప్రాసెసర్ ఇది చూసిన వెంటనే ఓకే ఏం చేయాలి, ఓకే, ఆ ఏం చేయాలో చెప్పడానికి ఈ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేయాలి. లైక్ ఆబ్వియస్లీ డీకోడింగ్ ఫేస్ అని చెప్పట్లేదు నేను, డీకోడ్ అంటే జస్ట్ అర్థం చేసుకోవాలి కదా. అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి రూల్స్ ఉంటే, ఓకే ఫస్ట్ కీవర్డ్ ఉంది, ఆ తర్వాత సింబల్స్ ఉన్నాయి, తర్వాత ఈ విధంగా స్ట్రింగ్ ఉంది, ఓకే అంటే ఇది ఒక స్ట్రింగ్ అనమాట, దీన్ని ప్రింట్ చేయాలి అని దానికి వెంటనే అయిపోద్ది. సో ఇదే రూల్స్ అనమాట. బట్ ఈ విధంగా ఉన్నప్పుడు దేర్ ఆర్ నో రూల్స్. ఫస్ట్ టైం ప్లీజ్ వాడాను, తర్వాత ప్లీజ్ వాడేసి వదిలేసి జస్ట్ ప్రింట్ హెలో వరల్డ్ అనొచ్చు నేను, ఇఫ్ ఇట్ ఈస్ ప్లెయిన్ ఇంగ్లీష్, రైట్? సో బేసిక్లీ when it's plain English, you don't have fixed set of rules
టు డీకోడ్ ఆర్ టు అండర్స్టాండ్ ది యాక్చువల్ పర్పస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్. అందుకోసమే మనం సింటాక్స్లు, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు, ఈ బాధ అంతా, రైట్? అదేవిధంగా వెన్ యూ హ్యావ్ అ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఐఆర్ రిజిస్టర్, ప్రాసెసర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి అసలు, నీ ఉద్దేశం ఏంటి బాబు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ప్రాసెసర్ అడిగితే ద ఆన్సర్ ఈజ్ సింపుల్ ఆల్వేస్. యునో, ఇఫ్ యూ లుక్ అట్ ఎనీ ఆపరేషన్ ఇన్ ప్రోగ్రామింగ్ వరల్డ్, ఇన్ డిజిటల్ వరల్డ్, దాంట్లో ఉండేది మెయిన్లీ 2-3 థింగ్స్ అంతే. నంబర్ 1, ఏ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాము అనే ఇన్ఫర్మేషన్. రెండోది ఆ ఆపరేషన్ దేని మీద, లైక్ ఆన్ వాట్ డూ యూ వాంట్ టు పర్ఫామ్ ది ఆపరేషన్. మెయిన్లీ రెండే కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు B+C అంటున్నాను. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషన్ అనే ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను, సమ్మేషన్ ఆన్ వాట్, ఆన్ B అండ్ C, రైట్? లెట్స్ సే B+C వాల్యూ సమ్ X అనుకుందాం. సో తర్వాత ఏలో X పెడదాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాం, అగైన్ ఆపరేషన్ ఏంటి సరే, అసైన్మెంట్ ఆన్ వాట్, బేసిక్లీ అసైన్మెంట్ ఆన్ X, లైక్ అసైన్మెంట్ ఆఫ్ X ఇంటూ A. లైక్ అందుకని ఎనీథింగ్ ఇన్ ద ఆర్ ఇది అర్థమెటిక్ ఆపరేషన్స్, లేదా కంపారిజన్ ఉంది. A లెస్ దాన్ B అండ్ C గ్రేటర్ దాన్ D అని చెప్పి ఈ విధంగా ఒక రిలేషనల్ స్టేట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ఇఫ్ యూ సింప్లిఫై ఇట్, డివైడ్ ఇట్ ఫర్దర్, లైక్ ఆపరేషన్ ఈజ్ టు కంపేర్ ఆన్ వాట్, A అండ్ C, రైట్? ఆ తర్వాత అగైన్ ఆపరేషన్ ఈజ్ టు కంపేర్ C అండ్ D. ఆ తర్వాత ఆపరేషన్ ఈజ్ టు కంపేర్, లెట్స్ సే దీని రిజల్ట్ X అనుకుందాం, రైట్? అండ్ దీని రిజల్ట్ Y అనుకుందాం. సో బేసిక్లీ పర్ఫార్మింగ్ అండ్ ఆపరేషన్, రైట్? ఆన్ వాట్, ఆన్ X అండ్ Y. సో ఎవ్రీ టైమ్ దిస్ ఆపరేషన్ అండ్ ఆపరేషన్ దేని మీద చేయాలి అనే ఇన్ఫర్మేషన్, ఆ రెండే ఇంపార్టెంట్. అందుకని మనకి ఇంటర్నల్గా కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో కూడా ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో, అగైన్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ క్యాన్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్, బట్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో అ కామన్ స్ట్రక్చర్ which will include 2 things. First part of the format is opcode. Second part is address field antaru. I'll talk about this. ఈ సెకండ్ పాయింట్కి ఇది ఎలాగా రిలేట్ అవుతుంది చెప్తాను. బట్ అడ్రస్ ఫీల్డ్, ఓకే. నా వాట్ ఈస్ ఆప్కోడ్? ఆపరేషన్స్ మనకి బోల్డ్ ఉండొచ్చు, రైట్? అడిషన్ ఉండొచ్చు, సబ్స్ట్రాక్షన్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, కంపారిజన్, లోడింగ్ అవ్వచ్చు, లైక్ ఆల్ దిస్, లైక్ వాట్ ఎవర్ అట్ ద బేసిక్ లెవెల్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న కన్స్ట్రక్షన్ని మీరు అసెంబ్లీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏవైతే ఆపరేషన్స్ కావాలో దే ఆల్ ఆర్ ఇండివిజువల్ ఆపరేషన్స్. సో ఆ ప్రతి ఆపరేషన్కి మనం ఒక కోడ్ అసైన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ గైస్, we can see that okay 0101 corresponds to addition, రైట్? ఆ విధంగా మనం కోడ్ ఇవ్వచ్చు. సో అప్పుడు ఇన్స్ట్రక్షన్ చూసిన వెంటనే ఓకే స్టార్టింగ్ విత్ 0101 కాబట్టి ఓకే అడిషన్ చేయాలన్నమాట ఈ ఇన్స్ట్రక్షన్లో అనేది ఆప్కోడ్ చెప్తుంది, రైట్? అడ్రస్ ఫీల్డ్లో ఏంటి అంటే అగైన్ ఇట్స్ సెకండ్ పార్ట్ ఓన్లీ యాక్చువల్లీ. ఆన్ వాట్ డూ యూ want to perform the operation, రైట్? సో మీరు చూస్తే లెట్స్ నేను A ఈజ్ ఈక్వల్ టు మైనస్ లెట్స్ ఏ B అంటున్నాను, ఆర్ -8 అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేస్తున్నాం, 8కి నెగేషన్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం, రైట్? ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని దీంట్లో పెడుతున్నాం. సెకండ్ వన్ లెట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు B+C అంటున్నాం, ఓకే. ఇక్కడ మైనస్ అనే ఆపరేటర్ ఉంది, ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ ఉంది, సబ్ట్రాక్షన్ ఆపరేషన్, అడిషన్ ఆపరేషన్,
ఇక్కడ యూ జస్ట్ నీడెడ్ వన్ ఆపరాండ్. అంటే బేసిక్లీ ఆన్ వాట్ డూ యూ పర్ఫామ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఒకే ఒక ఎలిమెంట్ కావాల్సి వచ్చింది, లైక్ యూనరీ ఆపరేటర్. అగైన్ విల్ నాట్ గోయింగ్ టు దాట్. బట్ ఇక్కడ you needed two operands, or two things on which, or two elements on which you wanted to perform the operation of addition, right? So this address field can be sometimes just one whole address field, or sometimes can be further divided into address field 1, address field 2. For example, నాకు సమ్మేషన్ కావాలి, రైట్? సమ్మేషన్ ఆఫ్ లెట్స్ సే R1 రిజిస్టర్లో ఉన్న వాల్యూ అండ్ R2 రిజిస్టర్ ఉన్న వాల్యూ, రైట్? సో ఆ టైంలో ఆప్ కోడ్ విల్ బీ ఆఫ్ సమ్ ఆపరేషన్ అండ్ యూ కెన్ ప్రొవైడ్ AF1 అండ్ AF2, రైట్? నౌ నేను ఇప్పుడు ఈ ఆపరాండ్స్ ఆర్ దేని మీద అయితే ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తారో ఆ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ని అడ్రస్ ఫీల్డ్ అంటున్నాను, రైట్? అన్న దీంట్లో అడ్రస్ ఏ ఉంది, ఇట్స్ జస్ట్ వాల్యూస్ కదా, అవునా కదా? మీకు కూడా క్వశ్చన్ వచ్చిందా? ద క్వశ్చన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఆ క్వశ్చన్ రాకపోతే తప్పు, వస్తే తప్పులేదు. ఓకే, నౌ బేసిక్లీ why do we call it a address field is because value can be present either as a direct value. So nenu sum r1 or sum 1 and 2 ane rendu values ki again hash enduku pedutunnanu తర్వాత చెప్తాను, because that's how we write yeah, instructions in assembly. If you know it, awesome. రాకపోతే wait it, because అడ్రసింగ్ మోడ్స్లో విల్ డిస్కస్ అబౌట్ దాట్. ఫర్ నౌ జస్ట్ ఇగ్నోర్. నేను ఏమంటున్నా అంటే 1 అనే వాల్యూని 2 అనే వాల్యూని యాడ్ చేయమంటున్నాను, యాజ్ సింపుల్ as దట్, రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్లీ రెండు వాల్యూస్ని ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. లైక్ వీ నో ద ఆపరాండ్స్ డైరెక్ట్లీ via its values in the address fields. That's option 1. Option 2 is basically we can give the address కదా, 6000 అడ్రస్ లొకేషన్లో ఉన్న వాల్యూని మరియు 1000 అనే అడ్రస్ లొకేషన్లో ఉన్న వాల్యూని కలిపి యాడ్ చేయి అంటున్నాం. సో అక్కడ ఏం చేయాలి, బేసిక్లీ ఈ అడ్రస్లోకి వెళ్ళి అక్కడి నుంచి వాల్యూస్ తెచ్చుకొని అప్పుడు యాడ్ చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా ఇది ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే డైరెక్ట్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏమంటున్నాం, 1000 లొకేషన్లో ఉన్న వాల్యూ అండ్ 6000 అడ్రస్ లొకేషన్లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి యాడ్ చేయమంటున్నాం. కొన్నిసార్లు వీ కెన్ ఆల్సో సీ దాట్ అడ్రస్ లొకేషన్ 4000 లొకేషన్ ఏదైతే వాల్యూ ఉందో అది కూడా అడ్రస్సే. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉంటే అక్కడ నుంచి 2000కి వెళ్ళి 2000లో ఉన్న వాల్యూని తీసుకురా అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ అడ్రసింగ్. లైక్ దిస్ ఈస్ డైరెక్ట్ అడ్రసింగ్, బికాజ్ డైరెక్ట్గా ఇచ్చిన అడ్రస్కి వెళ్ళిపోతే మనకు వాల్యూ దొరికేస్తుంది. సమ్ టైమ్స్ వీ ఆల్సో హ్యావ్ ఇండైరెక్ట్ అడ్రసింగ్. 4000కి వెళ్ళి 4000లో ఉన్న ఇంకొక అడ్రస్ 2000కి వెళ్తే అక్కడ వాల్యూ ఉంటే దాన్ని తెచ్చుకోవాలి. దట్స్ కాల్డ్ ఇండైరెక్ట్ అడ్రసింగ్. సో ఇట్ కెన్ బి దట్ ఆల్సో, రైట్? సో సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఫ్రమ్ memory location, some memory location. Can be direct, can be indirect. Thirdly, it can be from registers, right? So in most of the cases మీకు డైరెక్ట్గా వాల్యూ ఇవ్వరు, ఇట్స్ ఆప్షన్, రైట్? బట్ మోస్ట్లీ మీరు మెమరీ నుంచి తెచ్చుకోవాలి, ఆర్ ఎస్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రిజిస్టర్. కాబట్టి యూఆర్ యాక్చువల్లీ ట్రైన్ టు యాక్సెస్ సమ్ అడ్రస్, రైట్? కాబట్టి దాన్ని అడ్రస్ ఫీల్డ్ అంటారు. డజంట్ మీన్ ఇట్ ఆల్వేస్ నీడ్స్ టు బి అడ్రస్, బట్ ఎక్కువగా అడ్రస్నే ప్రొవైడ్ చేస్తారు యాజ్ అ ఆపరెంట్. కాబట్టి ఆ సెకండ్ ఏదైతే పార్ట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఉందో దాన్ని అడ్రస్ ఫీల్డ్ అంటారు. బట్ యా, యాజ్ ఐ సెడ్ యూ, ఇఫ్ యూ వాంట్, ఐ మీన్ ఇఫ్ ద ప్రోగ్రామర్ వాంట్స్, రైట్, దే కెన్ ప్రొవైడ్ ది వాల్యూ ఆల్సో డైరెక్ట్లీ. అర్థమైందా? గ్రేట్. నౌ లెట్ మీ టెల్ యూ సంథింగ్, రైట్? లెట్స్ అండర్స్టాండ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు నా దగ్గర ఒక బిట్ ఉంది. లైక్ ఇఫ్ ఐ హ్యావ్ 1 bit, వాట్ కెన్ ఇట్స్ వాల్యూ బీ? ఐదర్ 0 or 1, రైట్? లెట్స్ సే 2 bits ఉన్నాయి. వాట్ కెన్ ద వాల్యూస్ బీ? 00, 01, 10, 11. సో 4 values పాసిబుల్, రైట్? ఇక్కడ
2 వాల్యూస్ పాసిబుల్. లెట్స్ 3 బిట్స్ ఉన్నాయి. అప్పుడు థింక్ 0 0 0 రైట్, 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 రైట్, 1 1 0 1 1 1. ఎన్ని 8 వాల్యూస్ రైట్. సో బైనరీలో why did you get 2 values here? Because it's 2 power 1. ఇక్కడ 2 power 2. ఇక్కడ 2 power 3. Right? If I have n bits, how many values can you extract from it? 2 power n values. Okay? Why is this important is, let's say you have an instruction. Okay? Opcode, let's say address field 1, address field 2, address field 3, మూడు ఉన్నాయి. లైక్ ఇన్ ద కేసులో ఫస్ట్ కేసులో లైక్ సింగిల్ ఆపరెండ్, సెకండ్ కేసులో 2 ఆపరెండ్స్, థర్డ్ కేసులో లైక్ యూ ఆల్సో ఆర్ స్పెసిఫైయింగ్ ద డెస్టినేషన్ ఆపరెండ్ 1, ఆపరెండ్ 2. లైక్ ఇఫ్ డెస్టినేషన్ ఇస్ నాట్ ప్రొవైడెడ్, you always have accumulator, right? Okay, now let's say this is your format, for example. Okay, complete size is, for example, 32 bits, for example, right? And dantlo, if for example we are saying 30 bits are allocated to address field, all example guys, like not a real world scenario, example, right? So what are you saying? We just have 2 bits for opcode. సో ఈ స్పెసిఫిక్ ఫార్మాట్లో మీరు ఎన్ని ఆపరేషన్స్ చేయగలరు? థింక్ అబౌట్ ఇట్. సో మీరు ఆప్కోడ్, రైట్, విచ్ ఈజ్ ఎసెన్షియలీ యూస్ టు స్పెసిఫై ఆపరేషన్, దానికి కేవలం 2 బిట్స్ ఇచ్చారు. 2 బిట్స్తో మీరు కేవలం 2 power 2 4 వాల్యూస్ని మాత్రమే రిప్రజెంట్ చేయగలరు. కాబట్టి ఈ స్పెసిఫిక్ ఫార్మాట్లో you can just perform 4 operations. Does that make sense? So mostly it will be just these mathematics where you will be asked questions. Yes, just these many. Now let me ask you one question. ఇందాక ఇప్పుడు ఈ కేసు ఏం చేస్తాం మనం? 2 బిట్లు ఉంటే ఎన్ని ఆపరేషన్స్ చేయొచ్చు చూసాం. లైక్ ఇఫ్ యూ హ్యావ్, లెట్ మీ రైట్ ఇట్ దిస్ వే, రైట్? సో ఈ కేసులో మనం ఏం చేసామంటే ఎక్స్ బిట్స్ ఉంటే వాటితో ఎన్ ఆపరేషన్స్ ఆర్ ఈ ఎన్ ఎంత అనేది అనుకున్నాం, రైట్? ఈ కేసులో, నెక్స్ట్ కేసులో లెట్స్ సే ఎన్ ఆపరేషన్స్ ఇస్తే మినిమం ఆప్కోడ్ని రిప్రజెంట్ చేయడానికి ఎక్స్ బిట్స్ కావాలి అంటే ఎక్స్ని ఎలా కనుక్కోవాలి? థింక్ అబౌట్ ఇట్. ఉల్టా అంతే. నౌ లెట్స్ సే 4 ఆపరేషన్స్ రిప్రజెంట్ చేయాలి. ఏం కావాలి నాకు? 2 బిట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఆపరేషన్స్ రిప్రజెంట్ చేయాలి. ఎన్ని కావాలి? 3 బిట్స్ కావాలి. ఓకే. 16 ఆపరేషన్స్ రిప్రజెంట్ చేయాలి. 4 బిట్స్ కావాలి. అవునా? 2 power 4 ఇస్ ఎంత? 2 into 2 into 2 into 2, 4 8 16. ఓకే. వాట్ ఇఫ్ ఐ సే 15 ఆపరేషన్స్ని ఎన్ని బిట్స్తో రిప్రజెంట్ చేస్తారు? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ద ఆన్సర్ ఈజ్ యూ స్టిల్ నీడ్ 4 బిట్స్. మేక్ సెన్స్? ప్రాబ్లీ యూ కుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ 16 ఆపరేషన్స్, ఓకే, బట్ 15 చేయాలన్నా 4 బిట్స్ వాడాలి. ఇట్స్ జస్ట్ దాట్ వన్ ఆఫ్ దాట్ 4 బిట్స్ కాంబినేషన్ ఈజ్ వేస్టెడ్. దాన్ని వాడుకోవట్లేదు అంతే. బట్ యూ స్టిల్ నీడ్ 4 బిట్స్. అర్థమైంది కదా? పక్కన లాక్ చేసుకోమంటారా? షూర్? ఓకే. నౌ సో ఈ ఆప్కోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆప్కోడ్స్కి ఆబ్వియస్లీ నేను చెప్పినట్లుగా
యూ కెన్ హ్యావ్ వాల్యూస్. లెట్స్ సే 2 బిట్స్ ఉన్నాయి అనుకోండి. 00 విల్ బి 1 ఆపరేషన్, 01 వుడ్ బి 1 ఆపరేషన్, 10 వుడ్ బి సమ్ అదర్ ఆపరేషన్, 11 వుడ్ బి సమ్ అదర్ ఆపరేషన్, రైట్? సో ఈ విధంగా యాక్చువల్ వాల్యూ ఆపరేషన్స్ ఉంటాయి. బట్ అసెంబ్లీ లాంగ్వేజ్లో యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ వాటి యొక్క అబ్రివేషనల్ ఫార్మ్స్ కాల్డ్ నెమోనిక్స్. ఓకే, సో నెమోనిక్స్ ఆర్ ఈజీ. అడిషన్కి ఇట్స్ యాడ్ ఆర్ సమ్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఆర్కిటెక్చర్ టు ఆర్కిటెక్చర్ ఆల్సో, రైట్? ఆ తర్వాత బట్ ఎందుకు చెప్తానంటే మీకు గేట్ క్వశ్చన్స్లో ఎక్కడైనా సరే ఫిజికల్ ఫార్మాట్లో అంటే ప్రింటెడ్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు అడిషన్కి యాడ్ ఆర్ సమ్ వాడతారు. ఓకే, సబ్ట్రాక్షన్కి సబ్ వాడతారు, డిఫ్ అని వాడరు, డిఫరెన్స్ అని చెప్పి ఏం వాడరు. ఓకే, మల్టిప్లికేషన్కి మల్లు, ఓకే, డివిజన్కి డివ్, ఓకే, లోడ్ ఆపరేషన్కి ఐదర్ లోడ్ వాడతారు ఆర్ ఎల్డిఆర్ వాడతారు ఆర్ సింప్లీ ఎల్డి వాడతారు. స్టోర్ ఆపరేషన్కి ఐదర్ స్టోర్ అని వాడతారు ఆర్ ఎస్టీ అని వాడతారు ఆర్ ఎస్టీఆర్ అని వాడతారు. ఓకే, ఆర్ షుడ్ ప్రాబ్లీ రాయాలి ఇలా రాద్దాం, ఎల్డిఆర్ ఎస్టీఆర్ ఆర్ ఎల్డిఎస్టీ అని చెప్పి వాడతారు. ఓకే, దీస్ ఆర్ ది నెమోనిక్స్. పక్కా? ష్యూర్? లాక్ చేయమంటారా? చేస్తాను. ఓకే, సో మోస్ట్లీ ఇట్స్ జస్ట్ దిస్ అండి. ఓకే, ఐ మీన్ ఇట్ డిపెండ్స్. మీకు మోస్ట్లీ క్వశ్చన్స్లో చెప్తారు ఆప్ కోడ్ కంపల్సరీ, ఇట్ విల్ ఆల్వేస్ బి దేర్. బట్ ఈ అడ్రస్ ఫీల్డ్ని ఐదర్ జస్ట్ 1 ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయని చెప్తారు. కొన్నిసార్లు ఇట్స్ ఆల్సో పాసిబుల్ దాట్ AF1 size like number of bits not equal to AF2 not equal to AF3. like mostly రెండైతే ఈక్వల్ ఉంటాయి. like it in this case or it can be like hypothetically all of these are possible. real world లో mostly like all 3 would be same or at least 2 of them would be same. but yeah, hypothetically anything is possible. sizes are like they can play with any combination. just మీకు ఈ 2 పవర్లు వస్తే and logarithms వస్తే because why did we get 4 for 15 operations? yeah, it was just a log operation, log base 2. okay, so basic 2 powers knowledge ఉంటే సరిపోతుంది. okay, పక్కా? awesome. so after this again we have a small concept called fixed length instruction design and variable length instruction design. okay, now ఫిక్స్డ్ లెంత్లో ఎలా ఉంటుందంటే let's say opcode is 8 bits and AF is 8 bits. okay, so let's say if it's one address instruction, like you just have AF1, AF2, AF3 ledu, then you will show it as this way, right? opcode and AF దీనికి 8 bits and దీనికి 8 bits. okay, I'm talking about the fixed one. okay, let's say you have 0 instruction, మీకు జస్ట్ ఆప్ కోడ్ ఒకటే ఇచ్చారు, రైట్? ఆ కేసులో దీంట్లో ఏం జరుగుద్ది అంటే ఆప్ కోడ్ విల్ బీ కంప్లీట్ 16 bits. got it? It will not be 8 bits only fixed length లో. but what will happen in variable length is in one address thing it will be same 8 bits and 8 bits. but when you have let's say only opcode, దీంట్లో it will still be 8 bits only. సో కాబట్టి మీరు చూసుకుంటే
8 నుంచి 8 అయింది, కాబట్టి ఆప్ కోడ్ డిఫరెన్స్ ఏం రాలేదు. బట్ ఇక్కడ ఇట్ బికేమ్ ఫ్రమ్ 8 to 16, రైట్? సో ఈ కేసులో ఏం వాడతారు అని చెప్పి అడగచ్చు. సో వాడేది ఏంటి అంటే ఆప్ కోడ్ ఎక్స్పాన్షన్, రైట్? సో ఆప్ కోడ్ ఎక్స్పాన్షన్కి డీటెయిల్డ్గా వీ హ్యావ్ మల్టిపుల్ ఫార్మాట్స్ టు ఇట్, ప్రిమిటివ్, డిరైవ్డ్, ఫర్దర్ డిరైవ్డ్ అని చెప్పి. అండ్ దాంట్లో కూడా యూ హ్యావ్ సమ్ ఫార్ములే లైక్ number of opcode bits left into like 2 power something, like we have all of that. But in this crash course I'm not discussing that because anta depth lo adagaru mostly. Okay, so I'll keep it till here only. Okay, and I'll move to the next topic actually, which is addressing modes, which is very very related actually. Now addressing modes ఏం చెప్తుంది? ఇందాక మీకు గుర్తుంటే నేను చెప్పాను, ఆప్ కోడ్ అండ్ ఏఎఫ్ రెండు ఉంటాయి. ఈ ఏఎఫ్లో యూ కెన్ ఐదర్ ప్రొవైడ్ మెమరీ లొకేషన్ ఆర్ రిజిస్టర్ ఆర్ వాల్యూ. ఈ మెమరీ అండ్ రిజిస్టర్ అగైన్ కెన్ బి ఐదర్ డైరెక్ట్ ఆర్ ఒక రిజిస్టర్ ఆర్ ఒక మెమరీలో ఇంకొక రిజిస్టర్ ఆర్ ఇంకొక మెమరీ యొక్క లొకేషన్ ఇచ్చి ఇండైరెక్ట్గా కూడా లొకేషన్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా. నౌ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ ఏఎఫ్లో ఉన్నది ఏంటి అని చెప్పి హౌ క్యాన్ ప్రాసెసర్ నో అంటే, ఏఎఫ్లో నువ్వు ఇచ్చింది వాల్యూవా, లైక్ నువ్వు 2 అన్నప్పుడు ఆ 2 అనేది వాల్యూవా, ఆర్ అడ్రస్ వాల్యూవా, ఆర్ రిజిస్టర్ లొకేషన్, ఐ మీన్ మెమరీ లొకేషనా, ఆర్ రిజిస్టర్ వాల్యూవా, హౌ వుడ్ ప్రాసెసర్ నో? దానికోసమే we have addressing modes. So ఈ addressing modes is mainly important to calculate or to actually derive or calculate the effective address or value of the ఆపరాండ్స్. ఓకే, దానికోసం అడ్రస్సింగ్ మోడ్స్ వాడతాం. సో అడ్రస్సింగ్ మోడ్స్ వుడ్ యాక్చువల్లీ టెల్ యూ వాట్. ఎస్, దీంట్లో ఏ విధంగా మీకు ఏఎఫ్ ఇచ్చారు, ఏఎఫ్లో వాల్యూ ఇచ్చారా, ఏఎఫ్లో దాని పేరేంటి అడ్రస్ ఇచ్చారా, ఏఎఫ్లో రిజిస్టర్ నెంబర్ ఇచ్చారా, ఏఎఫ్లో ఇండైరెక్ట్ అడ్రస్ ఇచ్చారా, ఏమి ఇచ్చారు అని చెప్పి అడ్రస్సింగ్ మోడ్స్ చెప్తాయి, రైట్? So addressing modes are mainly of 11 types actually. I'll probably discuss few of them in detail and few of them కొంచెం పైపైనగా, బికాస్ ఇంపార్టెంట్వి డెప్త్కి వెళ్దాం. అంతగా కానివి ప్రాబ్లీ ఆఫ్టర్ దిస్ హోల్ క్రాష్ కోర్స్ అనే కాన్సెప్ట్ తర్వాత, ఇఫ్ దెర్ ఈస్ ఇంట్రెస్ట్ ఇన్ పీపుల్ వీ కెన్ డూ అ ఫుల్ మెగా కోర్స్ ఆల్సో. బట్ యా, దీంట్లో విల్ కీప్ ఇట్ టు ఇంపార్టెంట్ వన్స్ ఓన్లీ. ఫస్ట్ వన్ ఈజ్ immediate addressing mode. Second one is direct memory addressing mode. Third, the indirect memory addressing mode. Then we have register direct addressing mode. మీకు బ్యాక్గ్రౌండ్లో డాగ్స్ సౌండ్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ దాట్, బికాజ్ నేను రికార్డింగ్ ఆపి మళ్ళీ అంత చేసుకునే కష్టం. సో ఐ లెట్ కీప్ ఇట్, అంత డిస్టర్బెన్స్గా ఉండదనుకుంటున్నాను. ఉంటే కూడా ప్లీజ్ 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 ఇగ్నోర్ ఇట్. ఓకే, దెన్ వీ హ్యావ్ రిజిస్టర్ ఇండైరెక్ట్. అగైన్ వీటిని కూడా యూ కెన్ కాల్ ఇట్ డైరెక్ట్ మెమరీ ఆర్ మెమరీ డైరెక్ట్, ఇండైరెక్ట్ మెమరీ ఆర్ మెమరీ ఇండైరెక్ట్. ఓకే, బోత్ ఆర్ ద సేమ్. ఓకే, దెన్ యూ హ్యావ్ PC relative addressing mode. Then you have base register addressing mode, index register addressing mode, auto increment addressing mode,
and auto decrement addressing mode. 11th ది implied or implicit addressing mode. ఓకే, సో వీటిల్లో ఈ గీతకి ఇటుపక్క పెట్టినవి, రైట్, గీత బాగిద్దాం. ఓకే, యా, ఇటుపక్క పెట్టినవి ఇంపార్టెంట్. ఇక్కడ లైక్ అంత కాదు. ఓకే, పెద్ద టిక్కు, చిన్న టిక్కు. ఓకే, సో ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ ఇస్ ద సేమ్, లైక్ వేర్ యూ గివ్ ద వాల్యూ డైరెక్ట్లీ. లైక్ ఇమీడియట్లీ ఏంటంటే డైరెక్ట్గా మీరు వాల్యూ ఇచ్చేస్తారనమాట. ఓకే, ఆ వాల్యూలోనే మనకి కావాల్సిన అది ఉంటుంది అనమాట. అంటే లెట్స్ సే ఇది ఆప్ కోడ్, అది ఇది ఏఎఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా వాల్యూ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఏసీలో ఉన్న వాల్యూతో ఫర్ ఎగ్జాంపుల్ 2 యాడ్ చేయంటున్నాం. సో యూ కెన్ జస్ట్ సే యూనో సమ్ #2, రైట్. సో ఈ హ్యాష్ అనే సింబల్ ఏదైతే ఉందో ఇట్ రిప్రజెంట్స్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. గాట్ ఇట్. సో దీంట్లో ఏం చేస్తాం, మనం ఏం చేయం, డైరెక్ట్గా వాల్యూ మనకి యూజర్ ఆర్ యూనో కోడర్ డెవలపర్ ఇచ్చేస్తాడు. ఓకే, సో ఇట్స్ జస్ట్ అ కాన్స్టెంట్ దట్ యూ గెట్ డైరెక్ట్లీ. ఏఎఫ్లో యూల్ గెట్ ద వాల్యూ డైరెక్ట్లీ. గాట్ ఇట్. లైక్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సెకండ్ వన్ ఈజ్ డైరెక్ట్ మెమరీ ఆర్ మెమరీ డైరెక్ట్. దీంట్లో ఏంటంటే యూ హ్యావ్ ఆప్ కోడ్ అండ్ అడ్రసింగ్ మోడ్, సారీ అడ్రసింగ్ మోడ్ అంటానండి, అడ్రస్ ఫీల్డ్, రైట్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉందనుకోండి, విల్ గో టు మెమరీ, లెట్స్ దిస్ 2000. దీంట్లో వాల్యూ 5 అని ఉందనుకోండి, దిస్ ఈస్ ద వాల్యూ, విల్ బ్రింగ్ ద 5 అగైన్. మనకి ఆ ఫ్లో ఉంటుంది, MAR MER ఆల్ ఆఫ్ దాట్, and it will come back to IR. Okay, so let's say if you want to use this one, this particular way of addressing, manam brackets vaadtam, square brackets. So you can use something like add 2000. Okay, దాంట్లో 5 ఉంది కదా, సో AC is equal to AC plus 5 because 5 దీంట్లో ఉంది కాబట్టి 2000లో. ఓకే, దాట్స్ డైరెక్ట్ మెమరీ అడ్రసింగ్, మెమరీ డేటా అడ్రసింగ్, వాట్ ఎవర్. ఇండైరెక్ట్ ఏంటంటే ఆప్ కోడ్ చెప్పాను ఇందాక, ఏఎఫ్లో 2000 ఉంది మళ్ళీ. సో మీరు ఇందాకలాగా ఎప్పుడులాగా 2000కి వెళ్తారు. ఓకే, విల్ గో టు ద మెమరీ లొకేషన్ విచ్ ఇస్ మెన్షన్డ్, విచ్ ఇస్ 2000. ఈ 2000లో మళ్ళీ మీకు ఇంకో వాల్యూ ఉంటుంది, లెట్స్ 5000. సో మీరు మళ్ళీ 5000కి వెళ్ళి దాంట్లో వాల్యూ 7 ఉంది అనుకోండి, ఆ 7 తెచ్చుకుంటారు, రైట్. సో లెట్స్ యూ ఆర్ సేయింగ్ అగైన్, దీనికి సింబల్ వాడేది ఏంటి, దీనికి వాడే సింబల్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఇన్ అ ఇండైరెక్ట్ వే, వాట్ యూ యాక్చువల్లీ డూ ఇస్ యూ ప్రొవైడ్ అ డిఫరెంట్ బ్రాకెట్. సో లైక్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఆర్కిటెక్చర్ టు ఆర్కిటెక్చర్. కొన్ని చోట్ల దిల్ మిక్స్ బోత్ స్క్వేర్ అండ్ రౌండ్, కొన్ని చోట్ల ఇట్స్ జస్ట్ రౌండ్, లైక్ కొన్ని చోట్ల ఇట్ విల్ బి this one. So you can see it as add 2000, కొన్ని చోట్ల it is just add 2000. Okay, it depends, either this or this, both are indirect. పక్కా అర్థమైందా? Sure. Okay, the next one is, on the fourth one is direct register or register direct addressing. సో దీంట్లో ఏంటంటే ఆప్ కోడ్ AF2 అని అనుకోండి, లైక్ యూ హ్యావ్ వరుసగా R1 నుంచి RN దాకా కదా. సో విల్ గో టు లైక్ ద R2, get the value, let's say 11 ఉందనుకోండి, విల్ బ్రింగ్ that and that you will use it. Got it? So దాంట్లో ఇట్స్ జస్ట్ అబౌట్ register number, like add R2. Fifth one, any guesses?
చెప్పండి ఎన్ని కేసెస్? సింపుల్. ఈసారి మళ్ళీ మీరు లెట్స్ సే ఆప్ కోడ్ ఏఎఫ్ 2 ఇచ్చారు మళ్ళీ. ఓకే, బట్ ఈసారి ఏమవుద్ది అంటే R1 RN అనుకుందాం, R2 వచ్చారు. R2లో మీకు 11 అనే వాల్యూ ఉండదు. మరి ఏముంటుంది? బేసిక్లీ 3000 అని చెప్పి ఉంటుంది. ఈ 3000ని పట్టుకుని మీరు మళ్ళీ మన మెమరీకి వెళ్ళాలి. సో మెమరీలో లెట్స్ సే దిస్ వన్ ఈజ్ 3000. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యూ హ్యావ్ సంథింగ్ లైక్ 9. ఈ 9 ఈజ్ యువర్ వాల్యూ. దిస్ విల్ బి షోడ్ యాజ్ @R2 ఆర్ యాడ్ R2 ఈ విధంగా. గాట్ ఇట్? డస్ దట్ మేక్ సెన్స్? పక్కా? షూర్? ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ వన్స్. నా లెట్స్ టాక్ అబౌట్ పీసీ రిలేటివ్. రైట్, ఇక్కడ రాసేస్తాను వీటికి. దీంట్లో ఏంటంటే పీసీ రిలేటివ్లో మీకు పీసీ అని రిజిస్టర్ గుర్తుందా? విచ్ స్టోర్స్ ది నెక్స్ట్ అడ్రస్. సో ఈ పీసీ ఏదైతే ఉందో లైక్ ది ఎఫెక్టివ్ అడ్రస్ వేర్ యూ కెన్ ఫైండ్ ద ఆపరెండ్ వుడ్ బి దిస్ పీసీ ప్లస్ సమ్ ఆఫ్సెట్. ఓకే, సో ఆ ఆఫ్సెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆ ఆఫ్సెట్ని పీసీతో యాడ్ చేసి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ లొకేషన్కి వెళ్ళి వాల్యూ తెచ్చుకోవాలి. గాట్ ఇట్? ఇన్ index 1 it will be the effective address would be XR value, which is the index register value. This is again a special register, right? Plus offset. What about this? ఇక్కడ ఇండెక్స్ రిజిస్టర్ని వాడుతున్నారు కదా, ఇక్కడ అగైన్ సిమిలర్లీ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బేస్ రిజిస్టర్. ఓకే, ఆ బేస్ రిజిస్టర్ వాల్యూ ప్లస్ ఆఫ్సెట్. అగైన్ వాట్ విల్ ఈ XR కానీ BR కానీ స్టోర్ లైక్ వి ఆల్రెడీ నో పీసీ స్టోర్స్ అడ్రస్. సో దాంతో మీరు ఆఫ్సెట్ని యాడ్ చేసి, ఈ ఆఫ్సెట్ మీకు ఆబ్వియస్లీ AFలో వస్తుంది, దాన్ని యాడ్ చేసి కనుక్కుంటున్నారు. వాట్ అబౌట్ BR అండ్ XR? దే ఆర్ సింపుల్ రిజిస్టర్స్. దే కెన్ ఐదర్ స్టోర్ డేటా ఆర్ అడ్రస్. బట్ ఈ కేసులో BR అండ్ XR ఆల్సో వుడ్ స్టోర్ అడ్రసెస్, బికాస్ మీరు డేటాతో అడ్రస్ని యాడ్ చేయలేరు, అడ్రస్తో అడ్రస్ని యాడ్ చేయగలరు. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా అనమాట. ఓకే, బోత్ దీస్ విల్ ఆల్సో స్టోర్ అడ్రసెస్ ఓన్లీ. ఆటో ఇంక్రిమెంట్ అండ్ ఆటో డిక్రిమెంట్ ఏవైతే ఉన్నాయో దే యాక్చువల్లీ ఆర్ యూస్డ్ ఫర్ దీస్ థింగ్స్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అర్రే, రైట్? అర్రేలో మీకు ఈ విధంగా లైక్ 1 2 3 4 ఉన్నాయి. సో మెమరీ లొకేషన్లో యూ ఆల్రెడీ నో, రైట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అర్రే అండ్ లింక్ లిస్ట్. అర్రేలో కంటిగ్యూయస్ మెమరీ లొకేషన్స్లో 1 2 3 4 స్టోర్ అవుతాయి, అవునా? సో ఈ ఆటో ఇంక్రిమెంట్ ఆటో డిక్రిమెంట్లో ఆటోమేటిక్గా ఆఫ్టర్ యూ ఫెచ్ ద ఫస్ట్ వన్ యూ విల్ ఆల్సో గెట్ ద అడ్రస్ ఆఫ్ సెకండ్ వన్, ఆఫ్టర్ సెకండ్ వన్ థర్డ్ వన్, ఆఫ్టర్ థర్డ్ వన్ ఫోర్త్ వన్. Got it? Also one thing to note here is like if you know about it, like A++ and ++A are different. తెలుసు కదా, పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్. తెలియకపోతే జస్ట్ ఇగ్నోర్ ఇట్. బట్ అగైన్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ తెలిస్తే ఐ హోప్ యూ షుడ్ నో దట్. లైక్ ద ఆటో డిక్రిమెంట్ వర్క్స్ ఆన్ ప్రీ డిక్రిమెంట్ అండ్ ఆటో ఇంక్రిమెంట్ వర్క్స్ ఆన్ పోస్ట్ ఇంక్రిమెంట్. Okay, Paka? Great. What is implied or implicit? This is again interesting. Okay, in this addressing mode, the operand is given in the opcode itself. ఎలా అన్నా?
how does that work? Let me tell you. Right, so basically you can like let's say just add t అంటున్నారు ఆర్ యాడ్ ఎస్ అంటున్నారు, డిపెండ్స్ ఆర్కిటెక్చర్ అగైన్. లైక్ కొన్నిసార్లు ఇట్స్ యాడ్ స్టాక్ ఆర్ యాడ్ టీ. ఈ కేసులో మీ స్టాక్ టాప్ ఉంటుంది చూసారా, we discussed about stack in I think the place where we were discussing about special purpose registers, right? సో ఆ స్టాక్ టాప్లో ఉన్న ఐదర్ అడ్రస్లోకి వెళ్ళి వాల్యూని తెచ్చుకోవడం ఆర్ దాంట్లో ఉన్న వాల్యూని తెచ్చుకోవడం. సో మీకు ఇక్కడ సెపరేట్గా అడ్రస్ ఇవ్వక్కర్లేదు, స్టాక్ టాప్ ఇస్ ది అడ్రస్. లైక్ దాన్ని మీరు డైరెక్ట్గా ఆప్ కోడ్లో రిప్రజెంట్ చేస్తారు. లైక్ ఆప్ కోడ్ యొక్క నిమానిక్లో కాబట్టి ఈ విధంగా యాడ్ ఎస్ ఆర్ యాడ్ టీ అంటున్నాం. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ అగైన్ ఆర్కిటెక్చర్ టు ఆర్కిటెక్చర్. సో యూనో ఈ కేసులో ఏమవుద్ది అంటే యాడ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆప్ కోడ్ ఈజ్ లైక్ 011 అనుకుందాం. యాడ్ టీకి ఇట్ వుడ్ బి సమ్ 110. సో ఆపరేషన్లో ఆప్ కోడ్లో 110 ఉంది అంటే ఇట్ వుడ్ బి డైరెక్ట్లీ సజెస్టింగ్ యూ దట్ టేక్ ది ఆపరెంట్ ఫ్రమ్ స్టాక్ టాప్ అని. అగైన్ దీస్ వాల్యూస్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాంపుల్ ఓన్లీ. గాట్ ఇట్? పక్కా నమ్మచ్చా? షూర్? ఓకే. సో దిస్ ఈజ్ హౌ అడ్రసింగ్ మోడ్స్ వర్క్. ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్, రైట్? లెట్స్ సీ. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సిరీస్. లైక్ ప్రతి క్లాస్లోనూ ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ ఇట్ ఫోకస్డ్ ఆన్ వన్ టాపిక్, అట్ ద సేమ్ టైమ్ కవర్ ఎవ్రీథింగ్ దేర్, లైక్ అట్లీస్ట్ ద ఇంపార్టెంట్ వన్స్. సో అందుకని మీకు ప్రతి వీడియో అబౌట్ హాఫ్ అన్ అవర్ వెళ్తుంది. బట్ ఐ హోప్ దాట్స్ ఓకే విత్ యూ. గ్రేట్. హిట్ దట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.